చాలామంది వాటర్ తాగమంటే, మేము బాగానే తాగుతున్నామండి అని అదరకొడుతూ ఉంటారు కదా! నీళ్లు తక్కువగా తాగే వాళ్ళలో కనిపించేటటువంటి ఒక 5 లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు మీలో లేకపోతే మీరు మంచిగా తాగుతున్నట్లేనండి. ఒక్కసారి ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. నంబర్ 1, యూరిన్ యెల్లో కలర్‌లో రావటం. నంబర్ 2, మలబద్ధకం సమస్యలు ఎక్కువగా కనిపించడం. నంబర్ 3, ఎప్పుడు నీరసంగా, అలసటగా కనిపించడం. నంబర్ 4, ఆకలి మందగించటం. నంబర్ 5, తల తిరుగుతున్నట్లుగా అనిపించడం. నంబర్ 6, పెదాలు డ్రై అయినట్లుగా అనిపించడం. చర్మం పొడిబారినట్లుగా ఉంచడం. కొంతమంది చూసారా నల్లబడ్డావంటూ ఉంటారు చూసారా? చర్మం కొంచెం నలుపు వర్ణంలోకి మారిపోవటం. లక్షణాలన్నీ కూడా నీళ్లు తక్కువగా తాగటం వల్లే కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి కాస్త ఇవి మీలో ఏమైనా కనిపిస్తూ ఉంటే కొంచెం వాటర్ లెవెల్స్‌ని పెంచండి. రోజుకి 4, 5 లీటర్లు తగ్గకుండా తాగండి. వచ్చేది సమ్మర్ కాబట్టి కంపల్సరీగా 5 లీటర్లకు చుక్క కూడా తగ్గకుండా తాగండి. మీరు వర్క్స్‌కి వెళ్తున్నాం, వాటర్ తాగటం ఇబ్బంది అవుతుంది, యూరిన్‌కి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం ఎర్లీగా లేచి 5కి అలా లేచి కొంచెం చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకొని వాటర్ ఎర్లీ మార్నింగే 1 ఆర్ 2 లీటర్లు కంప్లీట్ చేయండి. డే మొత్తం కూడా మీరు యాక్టివ్‌గా, గ్లోగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందండి. మీరు నైట్ బ్రష్ వేసుకొని పండుకోండి. ఎర్లీ మార్నింగ్ అసలు బ్రష్ కూడా వేయక్కర్లేదండి. పుక్కిలిచ్చి కూడా వేయకుండా లేవగానే బెడ్ దిగగానే ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని, గోరువెచ్చని నీళ్ళు హాయిగా తాగేసేయండి. నోట్లో B12 ఉంటుంది. అది మన బాడీ తయారు చేసుకోలేదు. ఈ వాటర్ ద్వారా లోపలికి వెళ్తే అటు B12 అందుతుంది. మన బాడీకి కావాల్సినటువంటి వాటర్ కూడా కంప్లీట్‌గా అందుతాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాటర్‌ని కొంచెం డోస్ ఎక్కువగా పెంచండి. అది కూడా 1 ఆర్ 2 లీటర్స్ సరిపోతాయి. అప్పుడప్పుడు కూడా భోజనం తిన్నక ముందు అర్ధగంట ముందు తాగండి. భోజనం తిన్న గంట తర్వాత 1 లీటర్ తాగండి. ఇలా తాగితే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. మీ బాడీకి సరిపడా వాటర్ కూడా అందుతాయి. మీలో ఎంతమందికి ఈ పాయింట్స్ నచ్చాయి? నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.